మత్తయి 14వ అధ్యాయము. ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదుకు యేసు విషయం వినవచ్చింది. అతడు తన పరివారంతో ఇలా అన్నాడు: ఇతడు బాప్తిస్మిచ్చే యోహాను, చచ్చిన వారిలో నుంచి సజీవంగా లేచాడు. అందుచేత అతడిలో అద్భుతాలు చేసే ఈ బలప్రభావాలు పనిచేస్తున్నాయి. మునుపు హేరోదు తన తోబుట్టువైన ఫిలిప్పు భార్య హేరోదియ కారణంగా యోహానును పట్టుకుని బంధించి ఖైదులో వేయించాడు. ఎందుకంటే యోహాను అతడితో, మీరు ఆమెను అలా పెట్టుకోవడం న్యాయం కాదు అంటూ వచ్చాడు. అతడు యోహానును చంపించాలని ఆశించినా ప్రజానీకానికి భయపడ్డాడు. ఎందుకంటే వారు యోహానును ప్రవక్తగా భావించారు. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కూతురు వాళ్ళ ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది. అందుచేత ఆమె ఏమడిగినా ఇస్తానని అతడు శపథం చేసి మాట ఇచ్చాడు. తన తల్లి తనను ప్రేరేపించినందుచేత ఆమె ఇలా అంది: బాప్తిసమిచ్చే యోహాను తల పళ్ళెంలో ఉంచి ఇక్కడే నాకిప్పించండి. రాజుకు విచారం కలిగినా తాను చేసిన శపథాల కారణంగా, తనతో భోజనానికి కూర్చుని ఉన్నవారి కారణంగా దానిని ఇవ్వాలని ఆజ్ఞ జారీ చేశాడు. భటులను పంపి ఖైదులో యోహాను తల నరికించాడు. వారు తలను పళ్ళెల్లో తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరికి తెచ్చింది. యోహాను శిష్యులు వచ్చి అతని శరీరాన్ని తీసుకువెళ్లి పాతిపెట్టారు. అప్పుడు వెళ్లి యేసుకు ఆ సంగతి చెప్పారు. అది విని యేసు పడవ ఎక్కి అక్కడ నుంచి నిర్జన ప్రదేశానికి ఒంటరిగా వెళ్లిపోయాడు. ఆ సంగతి విని జనసమూహాలు పట్టణాల నుంచి కాలినడకన ఆయన వెంట వెళ్లారు. యేసు బయటికి వెళ్ళినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. ఆయన వారి మీద జాలిపడి వారి రోగాలను బాగుచేశాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అన్నారు: ఇది అరణ్యం, ఇప్పటికే ప్రొద్దుపోయింది. ఈ జనసమూహాలు గ్రామాలకు వెళ్లి తినుబండారాలు కొనుక్కోవడానికి వారిని పంపించండి. యేసు వారితో, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి ఆహారం పెట్టండి అన్నాడు. వారు, ఇక్కడ మన దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే అని ఆయనతో అన్నారు. ఆయన, వాటిని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. జనసమూహం పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు తలెత్తి చూస్తూ దేవునికి కృతజ్ఞత అర్పించాడు. అప్పుడు రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు. అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత వారు మిగిలిన ముక్కలను ఎత్తితే మొత్తం 12 గంపలు నిండాయి. స్త్రీలు, పిల్లలు గాక పురుషులే సుమారు 5,000 మంది తిన్నారు. వెంటనే యేసు జనసమూహాలను పంపివేస్తూ శిష్యులను తనకంటే ముందుగా అవతల ఒడ్డుకు వెళ్ళండని పడవ ఎక్కించాడు. ఆ గుంపులను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి తానొక్కడే కొండెక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడే ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది. గాలి ఎదురుగా వీస్తూ ఉండటం వల్ల అది అలలకు కొట్టుకుపోతూ ఉంది. రాత్రి 4వ జామున యేసు సరస్సు మీద నడుస్తూ వారికి దగ్గరగా వచ్చాడు. ఆయన సరస్సు మీద నడుస్తూ ఉండడం చూచి శిష్యులు హడలిపోయి, అది భూతం అని భయంతో కేకలు పెట్టారు. వెంటనే యేసు వారిని పలకరించి, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకండి అన్నాడు. పేతురు ఆయనతో, ప్రభూ, నీవే అయితే నన్ను నీ దగ్గరికి నీళ్ల మీద నడిచి రమ్మనండి అన్నాడు. ఆయన రమ్మన్నాడు. పేతురు పడవ దిగి నీళ్ల మీద నడుస్తూ యేసు వైపు వెళ్ళాడు. కాని గాలి ప్రబలంగా ఉండడం చూచి భయపడి మునిగిపోబోయాడు. ప్రభూ, నన్ను రక్షించు అని కేక పెట్టాడు. వెంటనే యేసు చేయి చాచి అతన్ని పట్టుకొన్నాడు. అల్ప విశ్వాసం గలవాడా, సందేహపడ్డావేమిటి అని అతనితో అన్నాడు.
వారు పడవ ఎక్కినప్పుడు గాలి ఆగింది. పడవలో ఉన్నవారు వచ్చి, నిజంగా నీవు దేవుని కుమారుడవు అని చెప్పి ఆయనను ఆరాధించారు. వారు అవతలి ఒడ్డుకు వెళ్లి గెన్నెసరెతు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి మనుషులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ప్రాంతం అంతటికీ కబురంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు. వారిని